ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరికీ వందనాలు. దయచేసి మనం 5వ సంఘంగా తుంగపాల సంఘంలో ఉపవాస ప్రార్థనకి మనం గడిచిన వారం నుంచి కూడా మనం సిద్ధపడి ఇక్కడికి వచ్చినాం. అందుని బట్టి దేవుణ్ణి ఎంతో స్తుతింపదగిన వారంగా మనం ఉన్నాం. దయచేసి చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో వాక్యం ద్వారా మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టిని కలిగజేసిన మా గొప్ప దేవ, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగోన దేవా, నాయన ప్రభా, ఈ యొక్క తుంగపాలెం సంఘంలో ఉపవాస ప్రార్థనకు ఇదిగో ప్రభా మేమందరం సిద్ధపాటు కలిగి వచ్చిన విధానం బడి స్తోత్రాలు. అలాగనైనా ప్రభా, నేను మీ పక్షాన్ని నిలబడుతుండగా నైనా ప్రభా, ఎన్నిక లేని వాడిని మీరు ఏర్పాటు చేసుకున్నారో అందుని బడి స్తోత్రాలు. మీ జ్ఞానం చొప్పున నడిపించండి. ఇదిగో ప్రభా, ఈ యొక్క దైవ గ్రంథం నుంచి నా దేవాని బిడ్డలందరికీ కూడా పరసంబంధమైన మాకు మాటలు, బలపరిచే మాటలను మాకు బోధించమని, నాకును ఇదిగో ప్రభా మా ముందుకు వచ్చిన వారందరికీ కూడా మీ వాక్యం చేత బలపరచమని, నేను ఆది అంతం మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి మరొకసారి అందరికీ వందనాలు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదివినట్లయితే, ఉపవాసం చేయుచున్నప్పుడు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న మీ తండ్రికి కనబడవలెనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ చాలా చక్కగా వాక్యం మనందరికీ రాయించి పెట్టినాడు దేవుడు. ఎందుకంటే ఉపవాసం చేయుచున్నట్టు మనుష్యులు ఎలా ఉండాలంట, మనుషులకు కనబడే విధంగా కాకుండా రహస్యమందున్న మన తండ్రికి, మన దేవునికి మనం కనబడే వారిగా మనం ఉండాలి. కనుక జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మనము ఉపవాసం ఉండేది మనుషుల కొరకు కాదు. ఎవరి కొరకు ఉంటున్నాము? దేవుని కొరకు ఉంటున్నాం. ముఖ్యంగా మన వ్యక్తిగత జీవితాల కొరకు, మన కుటుంబ జీవితాల కొరకు మనం ఉపవాసం ఉంటూ ఉన్నాం. కనుక మన మనుషులకు కనబడాల్సిన అవసరము ఎంత మాత్రం కూడా లేదని దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే నీవు చేసే ఉపవాసము చేయనప్పుడు తలంటుకుని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందున్న మన తండ్రి మన యొక్క ఉపవాస ప్రార్థనని చూసి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవునిగా ఉంటూ ఉన్నాడు. కనుక ఇలాగా రహస్యమందున్న మన దేవుడు మనం రహస్యంగా ఉపవాసం, అయితే ఇప్పుడు రహస్యంగా ఉపవాసం చేయట్లేదు, కానీ మనందరం ఒక దగ్గర సమూహంగా కూడి ఉన్నాం. కానీ మనమంతా ఒకటే మనుషులుగా ఉంటున్నాం, ఒకటే హృదయంగా ఉంటున్నాం. మన నిజమైన దేవుడిని నమ్ముకున్న మనము విడివిడి వారముగా కాదు. మనమందరము ఏక భావం కలిగిన వారము, ఏక స్వభావము కలిగిన వారం. కనుక మనం రహస్యంగానే చేస్తున్నామని మనం నమ్మాలి. ఎందుకంటే మనం మనుషులందరూ ఉన్నాం, కానీ మనం ఏకభావం కలిగి మనం ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథంలో మనం ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన ఉపవాసం చేసినాడు, రహస్యముగా చేసి ఆయన ఎన్నో మేలులు, ఆయన పొందాల్సిన ఆ యొక్క మేలులు పొందుకుని ఉన్నాడు. దానియేలు గ్రంథం మనం తీసినట్లయితే దానియేలు గ్రంథంలో మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 10వ అధ్యాయము, దానియేలు 10వ అధ్యాయము మొదటి నుంచి. పారాషికు రాజుగు కోరేషు పరిపాలన కాలములో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు
ఒక సంగతి బయలుపరచబడినది. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దానిని గ్రహించెను. అది దర్శనం వలన అతనికి తెలిసినదాయను. ఇది దానియేలుకు కలుగుచున్న దర్శనము. బాగా శ్రద్ధగా వినాలి వాక్యము, ఎందుకంటే వాక్యం చాలా కఠినమైనది. పాత నిబంధన గ్రంథంలో వాక్యం కానీ దానిలో ఉన్న పదాలు కానీ చాలా అర్థం చేసుకోవాలంటే కఠినంగా ఉంటాయి. కనుక శ్రద్ధగా వింటే మనకు అర్థమవుతుంది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఆ దానియేలుకు ఒక సంగతి బయలుపరచబడినప్పుడు గొప్ప యుద్ధము జరుగుచున్నదని ఆ సంగతి నిజమే. దానిని దానియేలు గ్రహించినాడు. అయితే దానిని దానియేలు గ్రహించిన తర్వాత, ఆ యుద్ధం జరుగుతుందని ఆ దానియేలు గ్రహించిన తర్వాత దానియేలు ఎక్కడికి పారిపోలేదు, ఎక్కడన్నా దాక్కొనలేదు. ఏం చేశాడు తర్వాత చూడండి. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములను దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనం చేయలేక ఉంటిని. మాంసమును కానీ ద్రాక్షారసమును కానీ నా నోటిలోనికి రాలేదు, స్థానాభిషేకములను చేసుకోలేదు. చూడండి, అంటే 3 వారములు, అంటే 3 వారములు. వారానికి ఎన్ని రోజులండి? 7 రోజులు. 7 మూళ్ళ 21 రోజు ఉపవాసం ఉన్నాడు దానియేలు. ఉపవాసం ఉన్నాడు అంటే 21 రోజే ఉన్నాడు. అంటే ఆ ముందు వచ్చినలా చదువుకుంటా ఉంటే ఆ 21 రోజు వస్తుంది మనకు. ఎందుకంటే ఆ 21 రోజులు పట్టింది దానియేలుకి. ఉపవాసం ఉన్నాడు మొదటి రోజు నుంచి. ఎందుకంటే ఆ సంగతి దేవుని దర్శనం ద్వారా బయలుపరచబడినప్పుడు, ఎందుకంటే దానియేలు దాన్ని గ్రహించి ఉపవాసం ఉన్నాడు. ఎందుకంటే దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే జ్ఞాపకం చేసుకోండి, 3 వారములు ఏ భోజనం కూడా ఆయన భోజనం చేయలేదు, మాంసమును తినలేదు, ద్రాక్షారసమును కూడా ఆయన నోటిలోనికి రాలేదు. అంత మాత్రమే కాకుండా ఆయన స్నానము కూడా చేయలేదు. అంటే ఎంతటి నిబద్ధత, ఎంతటి దీనత్వం ఉందంటే స్నానానికి కూడా ఆయన వెళ్ళలేకపోయే స్థితి. మనమైతే ఉపవాసం ఉండడానికి ఎలా వచ్చినాం? స్నానం చేసి శుభ్రంగా మంచి బట్టలు ధరించుకొని వచ్చినాం. అయితే దానియేలు 21 రోజులు స్నానం చేయకుండా అక్కడనే ఉన్నాడు. అంటే ఎంతటి భయం అంటే ఉపవాస ప్రార్థన దానియేలుకి. మనం చెప్పాలంటే ఇంకా పోతూ ఉన్నప్పుడు, ఇంకా దానిలో ముందుకు పోతూ ఉన్నప్పుడు దానియేలు చాలా భయపడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ దానియేలు ఆయన స్నానం కూడా చేయలేదు. అయితే జ్ఞాపకం చేసుకోండి, అక్కడే, ఎందుకంటే కోరేషు రాజ్యమునకు వచ్చినప్పుడు 3 సంవత్సరాలు అయింది. రాజ్యమునకు వచ్చినప్పుడు ఆయన సింహాసనం ఎక్కిన మొదటి సంవత్సరంలోనే ఒక జారీని ఆయన జారీ చేసినాడు. ఎందుకంటే ఇజ్రాయిల్లో ఉన్న ఇజ్రాయిల్ అందరూ కూడా తమ దేశానికి వెళ్ళిపోవాలని ఒక ఆజ్ఞను జారీ చేసినాడు కోరేషు అనే ఒక రాజు. అయితే జ్ఞాపకం చేసుకోండి, అక్కడ అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ దుఃఖించుచు అని రాయబడి ఉంది. జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు ఇంత దానియేలు ఇంతగా దుఃఖించినాడు? రెండవ వచనంలో చూడండి. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడైతిని. ఎందుకంటే దానియేలుకి ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలు దానియేలు మాట విననప్పుడు ఆయనకి దుఃఖం వచ్చింది. ఎందుకంటే కోరేషు రాజు ఆయన పరిపాలనలో ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు, మీరు ఆ యోధా రాజ్యమునికి వెళ్ళమని ఆయన ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు వాళ్ళు కొంతమంది వెళ్ళారు కానీ కొంతమంది వెళ్ళలేదు. అయితే ఎందుకంటే అదే ఎజ్రా గ్రంథంలో మనకు కనబడుతుంది ఆ మాటలు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. పారసీకు దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తమ వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకు దేశపు రాజు అయిన కోరేషు ఆ మనసును ప్రేరేపింపగా
అతడు తన రాజ్యం అంతటా చాటింపు చేయించి రాత మూలంగా ఇట్లా ప్రకటన చేయించును. పార్షిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, దేవుడైన యెహోవా సకల జనులకును యూదా దేశమందున్న యెరూషలేములో ఒక మందిరమును కట్టించమని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీరు ఎవరు జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణములు గాక. ఆయా స్థలముల్లోని వారు తమ యొద్ద నిర్వసించే వారికి ఏంటి బంగారములను వస్తువులను ఇచ్చి సహాయం చేయవలనని ఆజ్ఞాపించెను. అంటే ఇలాగా దేవుని మందిరమును కట్టాలని యూదులందరినీ యూదా దేశమునకు వెళ్ళమన్నప్పుడు కోరేషు రాజు ఆజ్ఞాపించినప్పుడు ఎజ్రా, నెహమ్యా, ఇలా జెరుబ్బాబెలు అనే కొంతమంది నాయకత్వంలో కొంతమంది ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళినారు. అయితే కొంతమంది వెళ్ళకుండా అక్కడే ఉండిపోయినారు. అయితే వారి కొరకు ఇజ్రాయెల్ ప్రజల కొరకు దానియేలు ఉపవాసం ఉన్నాడు. ఎందుకంటే ఎవరి కొరకు ఉపవాసం ఉన్నాడు? ఇజ్రాయిలా ప్రజల కొరకు దానియేలు ఉపవాసం ఉన్నాడు. అయితే ఇప్పుడు దానియేలు గ్రంథంలోకి వచ్చినట్లయితే దానియేలు 4వ వచనంలో చూడండి. మొదటి నెల 24వ తేదీ గొప్ప నదీ తీరము ఉంటిని. నేను కనులెత్తి చూడగా నారబట్ట ధరించుకొని ఒకడు కనబడెను. అతని నడుమున మేలిమిని బంగారమును నడికట్టు కట్టుకుని ఉండెను. అతని శరీరము రక్తవర్ణ రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండును. అతని కన్నులు మళ్ళీ చదువుతాం. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఎత్తులను పోడి ఉండును. అతని మాటల ధ్వని నరసమూపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడనున్న మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిక్కిలు భయక్రాంతులై దాక్కోవాలని పారిపోయాడు. అయితే ఈ దర్శనమును ఎవరు మాత్రమే చూశారంటే దానియేలు ఒక్కడే ఈ దర్శనమును చూసినట్లుగా అక్కడ రాసి ఉన్నది. ఎందుకంటే దానియేలు ఎవరిని చూశాడంటే ఈ యొక్క వర్ణను బట్టి. ఎందుకంటే ఈ వర్ణన ఎలా ఉందంటే ఉన్నది ఉన్నట్లుగా రాయించి ఉంది. అంటే ఇంకా చెప్పాలంటే ఒక స్వభావోక్తి, తనకున్న ఒక స్వభావోక్తి, ఒక అలంకారాన్ని పోలి ఉంది ఈ వచనాల్లో. ఎందుకంటే ఆయన ఎట్లా ఉందంటే నారబట్ట ధరించుకుని ఉన్నాడు. అదేవిధంగా ఆయన నడుముకు బంగారమును కట్టుకుని ఉన్నాడు. శరీరం ఎలా ఉందంట? రక్తవర్ణము రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉన్నది. కన్నులు జ్వాలామయమైన దీపము వలె. అదేవిధంగా భుజములు పాదములు ఎలా ఉన్నాయంట? తలతలలాడే ఎత్తల వలె ఉన్నాయి. అయితే మాటలు ధ్వని ఎలా ఉందంటే నరసమూహపుకు కంఠధ్వనిలాగా ఉంది. అయితే ఈయన ఎవరు అని మనం బాగా ధ్యానించుకున్నట్లయితే ఈయన మహిమలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుగా మనం ఈ యొక్క వర్ణన బట్టి మనకు తెలిసే ఉన్నది. ఎందుకంటే ఈ దానియేలు యేసుక్రీస్తుని ఆ యొక్క మహిమలో అక్కడ ఆ దర్శనంలో
చూసినాడు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా దానియేలు ఎందుకు అక్కడ రాయించి పెట్టినాడంటే, మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే ఇదే మాటలు మనకు ప్రకటన గ్రంథంలో కూడా కనబడతాయి. ప్రకటన గ్రంథం ఒకసారి చూసినట్లయితే మనము 1వ అధ్యాయము 13వ వచనంలో, 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. మనిషి కుమారుని అంటే ఎవరండి? మనిషి కుమారుని అంటే యేసుక్రీస్తు ప్రభువుగా ఉంటూ ఉన్నాడు. అందుకనే మనం దానియేలులో కూడా ఆ వర్ణను చూసి ఆ స్వభావోక్తి ఆ అలంకారాన్ని బట్టి మనం ఎవరో అక్కడ కనబడ్డారు దానియేలు కంటే యేసుక్రీస్తు ప్రభువే అక్కడ కనిపించినాడు ఆయనకి. అయితే వారితో ఉన్న వారందరూ చూడలేకపోయారు, కానీ దానియేలు మాత్రము ఆ దర్శనంలో యేసుక్రీస్తు ప్రభువుని ఆయన చూసినాడు. తర్వాత ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఇంకా రాయించబడి చూసినట్లయితే, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉన్నను. ఆయన తల ఎంటుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కోలిములో పుటము వేయబడిన మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలముల ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండు. చూడండి, అంటే ఆ 7 నక్షత్రం పట్టుకుని ఉండు. ఆయన నోట నుండి రెండంచుల వాడిగల ఖడ్గం ఒకటి బయలు వెలుచు ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది. అంటే అక్కడికి ఇక్కడికి పోల్చినప్పుడు యాస్టీజ్గా అదే రాయబడి ఉంది. అంటే ఒక మనిషి కుమారుణ్ణి ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఒక మనిషి కుమారుడని రాయించబడింది. అక్కడైతే దానియేలు చూసినప్పుడు దానియేలు అక్కడ ఏమని రాయలేదు, కానీ అక్కడ ఎవరిని మాత్రమే చూశాడు దానియేలు అంటే మహిమలో యేసుక్రీస్తు ప్రభువుని ఆయన చూసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే యేసుక్రీస్తు ప్రభువును చూసినప్పుడు తనతో ఉన్న మిగిలిన వారు చూడలేకపోయారు. ఎందుకంటే ఆయన మహిమను చూడాలంటే ఎంతో అసలు చూడలేరు అన్నమాట. ఈ యొక్క గ్రంథంలో మోషే ఏలియా చూశాడు, దానియేలు ముందుగా చూసినాడు. ఎందుకంటే రూపాంతరం కొండ మీద మత్తయి రాసిన సువార్తలో ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషే ఏలియా మాత్రమే రహస్యంగా మాట్లాడతాడు యేసుక్రీస్తు ప్రభువుతో. దానియేలు చూసిన తర్వాత ఈ యొక్క దర్శనము మోషేకి ఏలియాకి కూడా కలిగినది. కనుక ఆయన చూడాలంటే ఒక గొప్ప దర్శనం ఈ లోకంలో చెప్తా ఉంటారు చాలామంది క్రైస్తవులు. నేను రాత్రి యేసుక్రీస్తు ప్రభువుని చూసినాడు, తెల్లగా నా మంచం మీద బట్టలు కట్టుకొని ఉన్నాడని. అయితే యేసుక్రీస్తు ప్రభువును చూసినప్పుడు ఆయన వర్ణించాలి కదా, కానీ ఈయన వర్ణించినాడు. దానియేలు ఉన్నది ఉన్నట్లుగా ఆయన శరీరం ఎట్లా ఉందంట, రక్తపు వర్ణము రాతి వంటిగా ఉంది. అంటే చూడండి, అంతలాగా యేసుక్రీస్తు ప్రభువుని చూసినప్పుడు దానియేలుకి తర్వాత ఏం కలుగుతుందో చదవండి. అక్కడే 7వ వచనం నుంచి, దానియేలును ఈ దర్శనము కలగగా నాతో కూడానున్న ఎవరు మనుషులు చూడలేదు, కానీ మిగిలిన భయక్రాంతులై దాక్కునవలనని పారిపోయినారు. వారితో దానియేలుతో ఉన్నవారు మిగిలిన వారు ఎలాగ వెళ్ళిపోయారు? భయక్రాంతులై దాక్కోవడానికి పారిపోయినారు. అయితే దానియేలు మాత్రము నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనము ఎవరు మాత్రమే చూశారు? దానియేలు మాత్రమే చూశాడు. అయితే చూసినప్పుడు చూడండి, చూచినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. నేను అతని మాట వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి
గాఢ నిద్ర పొందిన వాడినైతే. చూడండి, అంటే యేసుక్రీస్తు ప్రభువుని చూసినప్పుడు, ఆయన ఒంటరిగా చూసినప్పుడు ఆయనలో ఉన్న బలమంతా కూడా పోయింది, ఆయన సొగసంతా కూడా వికారమైపోయింది. అదేవిధంగా ఆయనకున్న ఒక శక్తి, ఒక బలం కూడా దానియేలు ఒంట్లో నిలవలేదు ఎంత మాత్రం కూడా. అయితే అంత మాత్రమే కాకుండా ఆయన సృహ కోల్పోయినాడు, సాష్టాంగంగా అక్కడే పడిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన వాడు. మళ్ళీ ఎప్పుడు సృహలోకి వచ్చాడు అనేది కూడా రాయలేదు అక్కడ. ఎందుకంటే అంతటి శక్తివంతమైన దేవుణ్ణి చూసినప్పుడు ఆ గాఢ నిద్రలోకి సృహ కూడా కోల్పోయినాడు దానియేలు. అయితే ఆ తర్వాత చదవండి, అప్పుడప్పుడు చేతితో నన్ను ముట్టి, అంటే ఇప్పుడు వరకు ఆయన యేసుక్రీస్తు ప్రభు కనబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ అక్కడ అదృశ్యమైపోయినాడు. బాగా అర్థం చేసుకోండి. అప్పుడొకడు అన్నాడు. అప్పుడొకడు అన్నప్పుడు అక్కడ బాగా ధ్యానించినట్లయితే గాబ్రియేలు దూతగా ఉంటూ ఉన్నాడు. గాబ్రియేలు దూతని పంపించినాడు. యేసుక్రీస్తు ప్రభు అదృశ్యమైపోయి ఆ తర్వాత గాబ్రియేలు దూతని పంపించినాడు. అప్పుడొకడు నన్ను ముట్టి, చదవండి, నా కాళ్ళును అరిచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. చూడండి, అంటే ఆయన గబ్రియేలు దూతని ఆయన యొద్దకి, దానియేలు వద్దకి పంపించినాడు. పంపబడి తిని అన్నాడు. అంటే ఎవరొకరు పంపించుంటారు కదా, సొంతంగా ఆయనైతే రాలేదు కదా. గబ్రియేలు దూత సొంతంగా తన మట్టుకు తను రాలేదు, అక్కడ పంపించబడి తిని అన్నాడు. కాబట్టి ఆ దేవుని చేత పంపించబడ్డాడు. దానియేలుకి ఒక సహాయం చేయాలని, దానియేలుని కాపాడాలని, దానియేలు యొక్క ఉపవాస ప్రార్థన విని ఆ యొక్క గాబ్రియేలు దూత ఎవరి దగ్గరికి వచ్చింది? దానియేలు దగ్గరికి వచ్చింది. అయితే చూడండి, తర్వాత బహుప్రియుడు కనుక నేను నీ వద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పిన మాటలను తెలుసుకొను. అతడి మాటలు చెప్పగా నేను వణుకుచు నిలబడి తిని. అప్పుడతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినమున మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఎప్పుడంట? దానియేలు మొదటగా ఆయన ప్రార్థన, ఆహారం మానేసి, ఆయన మాంసం మానేసి, ద్రాక్షారసం మానేసి మొదటి దినములోనే ఆయన ఎన్ని వారాలు ఉన్నాడు? 3 వారములు ఆయన ఉపవాసం ఉన్నాడు. అంటే మొదటి దినములోనే దేవునికి ఆ యొక్క దానియేలు ప్రార్థన వినబడింది. దానియేలు ఆయన తగ్గించుకున్న ఆ రీతిని బట్టి మొదటి దినంలోనే ఆయన బయలుదేరి, ఆ యొక్క గబ్రియేలు దూత బయలుదేరి వస్తూ ఉండగా మార్గం మధ్యలో ఒకరు సాతానులాగా అడ్డుపడ్డారు. ఎవరు అడ్డుపడ్డారు చూడండి, అక్కడే కంటిన్యూగా చదవండి. మొదటి ఆ యొక్క అప్పుడు అతడు 12వ అధ్యాయం చదవండి, 12వ వచనం. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకున్నావని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీ చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. చదవండి. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించింది. 21 దినములు అంటే ఎన్ని వారములు? ఇప్పుడు 3 వారములు. అంటే ఎన్ని వారాలు ఉన్నాడు దానియేలు ఉపవాస ప్రార్థన? 3 వారాలు. మొదటి దినము నాడే దేవుడు తన దూతను పంపించినప్పుడు ఎవరు అడ్డుకున్నారు? సాతానులాగంటే పారసీక యొక్క అధిపతి, ఆ యొక్క రాజు అడ్డుకున్నాడు గబ్రియేలు దూతని. అలాగా అడ్డుకున్నప్పుడు మధ్యలో ఎవరు కనిపించారు దానియేలు కంటే? యేసుక్రీస్తు ప్రభు తన మహిమలో యేసుక్రీస్తు ప్రభు దానియేలుకి కనిపించినాడు. ఎందుకంటే ఆ యొక్క ప్రార్థన శక్తి దానియేలులో తగ్గించుకున్నాడు కనుక, తన యొక్క ఆ విధేయతతో ఆయన ప్రార్థించినాడు కనుక ఆయన మొదటి దినమనే తన యొక్క దూతని, అంటే ప్రధాన దూతల్లో ఒకరైన ఆ యొక్క గబ్రియేలు దూత ఆ యొక్క దానియేలును కలుసుకోవడానికి
ఆయన మనస్సును తెలుసుకుని దానియేలు వద్దకు బయలుదేరింది. అంటే ఎన్ని రోజులు పట్టిందంటే 21 రోజులు పట్టింది. ఇది లెక్క సరిపోయిందా అంటే లెక్క ఖచ్చితంగా సరిపోయింది. దానియేలు ఎన్ని రోజులు ప్రార్థన ఉన్నాడు, ఉపవాస ప్రార్థన? 3 వారములు. ఆయన భోజనం తీసుకోలేదు, మాంసం తీసుకోలేదు, ద్రాక్షారసం తీసుకోలేదు, ఇంకా ఆయన స్నానము కూడా చేయలేదు. అంటే ఆ గాబ్రియేలు దూత వచ్చేదాకా ఆయన ఉపవాసము ఉన్నాడు. అంటే జ్ఞాపకం చేసుకుని తర్వాత చదివినట్లయితే ఆ సమూహమునతో నేను నిలుచుచుండగా ప్రధానాధిపతుల్లో మికాయేలును ఒకడు నాకు సహాయం చేయవచ్చును. ఈ దర్శనపు అనేక దినముల వరకు జరగదు. అయితే అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవించబోవు ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చునని అతడు చెప్పెను. అతడిలా నాతో చెప్పగా నేలకు వంచుకొని దానియేలు ఏమన్నాడు? మౌనంగా ఉన్నాడు. గాబ్రియేలు దూత ఈ మాటలన్నీ చెప్తా ఉన్నప్పుడు దానియేలుతో, అయితే గాబ్రియేలు దూతకి ఇంకొక దూత సహాయం చేసింది. ఏ దూత? మికాయేలు దూత. అంటే అలాగా ఆ ప్రధాన దూతల్లో ఒకరైన గాబ్రియేలు దూత ఇక్కడికి దానియేలుకు ప్రార్థన వస్తూ ఉన్నప్పుడు అక్కడ సాతానులాగా ఆ యొక్క పారశీక రాజు ఆయన్ని ఎదిరించినప్పుడు గాబ్రియేలు దూతని ఆ యొక్క మికాయేలు సహాయం చేసినాడు. అయితే జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ మనకు మన ప్రార్థన విని ఆ యొక్క దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అయితే మనకు సహాయం చేసే దేవుడు, మన ప్రార్థన అంగీకరించి మన సహాయం చేసే దేవుడు, మన ప్రార్థనకు ఒక్కొక్కసారి జవాబు త్వరగా రాదు. అయితే సాతానుడు ఆ యొక్క ప్రార్థన జవాబుని అడ్డుకునే వాడిగా ఉంటూ ఉన్నాడు. అయితే మనము ఆ యొక్క సహాయం పొందుకోవాలంటే మన ప్రార్థనని మనం కొనసాగించాలి. కనుక ఈ యొక్క 21 రోజులు దానియేలు దానిని కొనసాగించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అప్పుడు జ్ఞాపకం చేసుకోండి, తర్వాత అప్పుడు ముట్టగా నేను నోరు తెరిచి నా ఏలినవాడ నా బలము తొలగిపోయాను, నా ఏలినవాడ దాసునైన నేను నా ఏలినవాడిని ఎదుట నేను ఎలా మాట్లాడుదును? నా బలము తొలగిపోయాను, ఊపిరి ఎడవలేక విన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడువు, భయపడకము, నీకు శుభము గాక, ధైర్యం తెచ్చుకునుమని నాతో చెప్పాను. చూడండి, అంటే ఆయన బలము కోల్పోయింది, అదేవిధంగా ఆయన యొక్క శక్తి కోల్పోయింది, ఊపిరి కూడా ఆడలేదని ఎవరిని బ్రతిలాడుకున్నాడంటే ఆ యొక్క దూతని బతిలాడుకున్నాడు. అయితే అక్కడ దూత మళ్ళీ ఇంకోసారి ఆ యొక్క నీవు బహుప్రియుడువు, భయపడకము, నీకు శుభము కలుగును గాక, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను. అయితే అతడు నాతో ఇట్లా అనగా, నేను ధైర్యం తెచ్చుకొని నీవు నాకు ధైర్యపరిచితివి కనుక నా ఏలినవాడినైనా ఆజ్ఞ ఇమ్మని చెప్పి తిని, అతడు నేను నీ ఎందుకు వచ్చితినో అది నీకు తెలిసినది కదా, నేను పార్షుడుగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోవుదును. అంటే గాబ్రియేలు దూత దానియేలుతో ఏమని చెప్తుంది? నేను పార్షికుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోవుదును. ఒకసారి యుద్ధం చేసినాడు. ఎన్ని రోజులు చేసినాడు? 21 రోజులు చేసినాడు. అయితే మరలా ఆయన ఆ దానియేలు పక్షమున
ఆ పారసీక యొక్క రాజుతో యుద్ధమునకు పోతూ ఉన్నాడు గబ్రియేలు దూత. అంటే చూడండి ఎంతటి దేవుడు ఆ ఉపవాస ప్రార్థనలో ఎంతటి సహాయం చేసినాడు. దానియేలు ఆయన చాలా దుఃఖాప్రాంతుడై ఆయన 21 రోజులు భోజనం చేయకుండా, అదేవిధంగా ఆయన ఆ రోజులలో మాంసము ద్రాక్షారసం తీసుకునేవారు, వాటిని కూడా తీసుకోకుండా, ఇంకా చెప్పాలంటే స్నానం కూడా చేయకుండా ఆయన ఎంత నిష్ఠతో, ఎంత భక్తితో, ఎంత విధేయతతో ఆయన ఉన్నప్పుడు ఆ యొక్క దూత దేవుడు తన దూత ద్వారా దానియేలు పక్షమున యుద్ధము చేయించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకోండి ఈ దినాన, ఎందుకంటే ఆ ఇజ్రాయిల్ని పక్షమున ఇజ్రాయిల్ని చెరలో ఉన్న ఇజ్రాయిల్ని కాపాడేదానికి ప్రతినిధిగా దానియేలుగా ఉంటూ ఉన్నాడు. కనుక ఆ దానియేలు ఆయన ప్రార్థించినాడు, ఉపవాసముని ప్రార్థించినప్పుడు దానియేలుకి అక్కడ 20వ వచనంలో సహాయం చేసినాడు. ఏమని సహాయం చేసినాడు? నేను పారసీకుడు రాజునకు ఆ యొక్క అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోవుదును. అంటే 21 రోజులు పోరాడినాడు సాతానుడితో. ఆ యొక్క సాతానుడితో దేవుని పక్షమున ఉండి ఆయన యొక్క గబ్రియేలు దూత పోరాడినాడు. అయితే ఇక్కడ దానియేలు పక్షమున కూడా నిలబడి మరలా నేను యుద్ధమునకి పోతానని అక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే జ్ఞాపకం చేసుకోండి, తర్వాత ఈ అధ్యాయంలోనే మనకు ఈ దానియేలు రహస్యమందు ప్రార్థించినట్లుగా ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో కనబడుతుంది. ఎందుకంటే రహస్యమందు ఆయన ప్రార్థించినాడు కనుక ఆయనకి 21 రోజులకి జవాబు అనేది పొందుకున్నాడు. ఆ యొక్క 21 రోజులు పట్టింది దానియేలుకి జవాబు పొందుకోవాలంటే. అయితే జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడే కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ యొక్క మనకు అక్కడ బహుప్రియుడు అని రాయబడింది 10వ వచనంలో, 11వ వచనంలో, దానియేలు నీవు బహుప్రియుడు, నేను నీ యొద్దకు పంపబడితిని, నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పి మాటలు తెలుసుకున్న మనను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా ఎలా ఉన్నాడు? దానియేలు వణుకుచూ ఉన్నాడు. అంటే దేవుని దూత దానియేలుతో నీవు బహుప్రియుడువు, నాకు ఇష్టమైన వాడివి, నాకు ఇష్టమైన వాడివి అని బహుప్రియుడు అని చెప్పినప్పుడు మనమైతే ఏం చేస్తాము? మనమైతే సంతోషంగా గంతులేస్తామో లేదా ఇంకొకటి చేస్తామో అంటే తెలియదు. కానీ దానియేలు ఏం చేశాడంటే వణికాడు. ఏమండి? మొట్టమొదట వణికినాడు ఆ యొక్క దానియేలు, భయపడ్డాడు. ఎందుకంటే మళ్ళీ ఇంకొక దగ్గర కూడా ఆయన నువ్వు బహుప్రియుడు అని చెప్పినప్పుడు దానియేలు భయపడతా ఉన్నప్పుడు నువ్వు భయపడకుము, ధైర్యం తెచ్చుకో అంటున్నాడు. అంటే భయపడడం, వణకడం కూడా ఒక మంచిదే. ఎందుకంటే వణకాలి. మనం ఉపవాస ప్రార్థనకు ఉదయాన్నే మనం ఎందుకు రెడీ అయ్యి వచ్చినామంటే మనం దేవుని యందు భయం కలిగి ఉన్నాం. ఎందుకంటే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు కూడా ఒక భయం కలిగింది, ఒక కలవరం ఏర్పడింది. మీకు రెఫరెన్స్ అన్నీ నేను చెప్పుకుంటూ వెళ్తాను, తీయాల్సిన అవసరం లేదు, కానీ టైం చాలా అయిపోయింది కనుక మత్తయి రాసిన సువార్తలో 2:3 ఉంది. హేరోదు రాజు, ఆ యొక్క యెరూషలేము వారు అందరూ కూడా యేసుక్రీస్తు జననం గురించి కలవరపడ్డారు, అంటే భయపడ్డారు, వణికారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు ఆయన శిలువలో బలియాగమైనప్పుడు, ఆయన యొక్క చివరగా తండ్రికి తన ఆత్మను అప్పచెప్పినప్పుడు, తన ప్రాణం విడిచేటప్పుడు భూమి వణికింది. చూడండి, కావాల్సి ఉంటే మత్తయి రాసిన సువార్తలో 27:50 ఉన్న మాట. భూమి వణికింది. తెర 2గా చీలిపోయిన తర్వాత భూమి వణికింది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా ఒక భూకంపం వచ్చింది, ఒక వణుకు అక్కడ ఏర్పడింది. భూకంపం వస్తే ఎలా ఉంటుంది? భూమి అంతా కూడా గజగజ వణకుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టినప్పుడు, లేదా యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు ఆ వణుకు అనేది ఏర్పడింది, ఆ భయం అనేది ఏర్పడింది. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో వస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా చూస్తారు. మొదట సమాధుల్లో ఉన్నవారు లేపబడతారు. అదేవిధంగా ఆయన్ని చూడండి, 2వ రాకడలో ఎలా ఉంటారంట? రొమ్ము కొట్టుకుంటారంట. రక్షణ లేని వారందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు. అంటే అది వణకడం కదా, అది భయపడడం, అది వణకడం.
ప్రకటన గ్రంథంలో ఆ మాటలు 1వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట ఉంది. రెఫరెన్స్ కూడా రాసుకోండి కావాల్సి ఉంటే. అయితే మనందరికీ తెలిసిన మాదిరికే పౌలు శీలను బంధించినప్పుడు, చెరసాలలో వేసినప్పుడు, వాళ్ళు ప్రార్థించి పాటలతో పాడినప్పుడు ఆ యొక్క చెరసాలన్నీ బ్రద్దలైనప్పుడు అప్పుడు చెరసాల నాయకుడు కూడా వణికాడు. మనందరికీ తెలుసు, చెరసాల నాయకుడు వణికాడు. ఎందుకంటే వారు ఎక్కడ తప్పించుకుని పోతారని ఒక బాధ్యతతో వణికాడు చెరసాల నాయకుడు. అయితే తర్వాత వెంటనే చెరసాల నాయకుడు ఆ మిగతా వచనాల్లో రక్షణ పొందుకునేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఎక్కడ రాయబడిందంటే ఈ మాటలు అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 29లో రాయబడి ఉంది. అయితే మనందరికీ ఒకటి అర్థం అవ్వాలి. ఎందుకంటే మనం భయపడాలి. ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. దేవునికి వనకాలి. మనం వనకడం అంటే వేరు, వనకడం అంటే మొత్తం మనం కింద అరికాల నుంచి నన్నెత్తి వరకు కూడా వనకడం. కనుక ఆ వణుకు అనేది మనలో ఉండాలి. దానియేలు వణికాడు. ఈ ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు ఏమైపోతారని వణికాడు దానియేలు. అయితే ఆ యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ యొక్క రాజ్యం వణికింది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టినప్పుడు ఆ యొక్క భూమి వణికింది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచినప్పుడు కూడా భూమి కంపించింది, భూకంపం వచ్చింది. అదేవిధంగా ఆయన వచ్చే రాకడలో కూడా చాలామంది వణకుతారు. దేవుని నమ్ముకు రక్షణ లేని వారందరూ కూడా వణకుతారు. అయితే జ్ఞాపకం చేసుకోండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అంటాడు అపోస్తలుడైన పౌలు. నీ విశ్వాసము మనుషుల జ్ఞానంను ఆధారం చేసుకొనగా దేవుని శక్తిని ఆధారం చేసుకొని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినాను, 2వ అధ్యాయం 4వ వచనం, 3వ వచనం చదవండి. భయంతోను ఎంతో వణుకుతోను నీ యొద్ద ఉంటిని. అంటే ఇంకా ముందు వచనంలో చదివినట్లయితే ఆయన యొక్క రక్షణను అపోస్తలుడైన పౌలు ఎలాగ కొనసాగిస్తున్నాడంటే బలహీనతతోనూ, అదేవిధంగా భయంతోనూ వణుకుతోనూ ఆయన యొక్క రక్షణను కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే మనం రక్షణ పొందుకొని చాలా రోజులు అయిపోయి ఉంటుంది, చాలా సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. మనం ఎంతవరకు దేవునిలో మనం వణుకుతూ ఉన్నాం, ఎంతవరకు మన రక్షణను ఆ యొక్క భయంతో కానీ, బలహీనతతో కానీ, వణుకుతో కానీ మనం కొనసాగిస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది అయితే జ్ఞాపకం చేసుకోండి, ఆ పౌలు అంతటి ఆయన పొందుకున్న రక్షణను భయంతో, బలహీనతతో, వణుకుతో ఆయన చివరి వరకు ఆయన కొనసాగించాడు. ఆయన మరణించేటప్పుడు కూడా ఆయన ఒక సాక్ష్యం చెప్పి ఆయన మరణిస్తాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మనకు కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనం తీయండి త్వరగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. సహోదరులారా, మీకు సంభవించిన 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. పక్కవారిది కాదు, మీ కుటుంబంలో మీ తల్లిది కాదు, మీ తండ్రిది కాదు, మీ కొడుకులు, మీ కుమారులు, కుమార్తెలది కాదు, మీ సంఘానిది కాదు. ఇంకా చెప్పాలంటే మీ సొంత రక్షణను ఎలా కొనసాగించమంటున్నాడు? ప్రియులారా అన్నాడు. ప్రియులారా అన్నప్పుడు మనం వనకాల లేదా? బహుప్రియుడు అన్నాడు దానియేలుని 2 మార్లు. 2 మార్లు బహుప్రియుడు అన్నప్పుడు సెకండ్ టైం అన్నా ఆయన సంతోషించాలి దానియేలు, కానీ సంతోషించాలి, భయంతో వణికాడు. అయితే మనల్ని కూడా ఇక్కడ సంబోధిస్తున్నాడు. ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమును భయంతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కొనసాగించే వారంగా మనం ఉండాలి. కనుక ఈ దినాన మనకు ఆ రక్షణ అనేది మనం ఆ భయంతో, వణుకుతో కొనసాగించి ఇలా ఉన్నాడు దానియేలు. అయితే అన్ని సంఘాల్లో ఇంకొక 5 నిమిషాలు, అన్ని సంఘాల్లో మన నరసరావు సార్ గారు ఒక మాట అనేవారు.
ఏమనంటే వాక్యముతో మనము ఉదక స్నానము చేయాలి. ఎపిసి రాసిన పత్రిక 5:7 వచనంలో మాట ఉంది, వాక్యముతో ఉదక స్నానము చేయవలెను. అంటే దానియేలు 21 రోజులు స్నానం చేయలేదు, కానీ వాక్యముతో ఆయన ఉదక స్నానము చేశాడు. బాగా గమనించినట్లయితే 21 రోజులు ఆయన శరీర స్నానం మానేసినాడు, కానీ దేవునితో ముఖాముఖిగా వాక్యం అనే ఆ యొక్క ఉదక స్నానము చేస్తున్నాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట చెప్పేవారు సారు, ఉపవాస ప్రార్థనలో మొట్టమొదటి ఉండవలసింది 4 లక్షణాలు ఉండాలి. ప్రార్థన ఉండాలి, విజ్ఞాపన ఉండాలి, యాచన ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. అంటే వీటి గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ప్రార్థనలో విశ్వాసం ఉంటుంది. ప్రార్థనలో ఏముంటుంది? విశ్వాసం ఉంటుంది. విజ్ఞాపనలో పట్టుదల ఉంటుంది. విజ్ఞాపనలో ఏముంటుంది? పట్టుదల ఉంటుంది. అదేవిధంగా యాచన అంటే అడుక్కోవడం, గోజారడం, తగ్గించుకోవడం. అంటే యాచనలో ఏముంటుంది? తగ్గింపు అనే లక్షణం ఉంటుంది. కృతజ్ఞతలో స్తుతి ఉంటుంది. అంటే మనం పొందుకున్న దాన్ని కృతజ్ఞత అర్పించడం, స్తుతులు చెల్లించడం. కనుక జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో విశ్వాసం ఉంటుంది. లోకరాసిన సువార్తలో 18:13 వచనంలో ఒకరు ఇద్దరు వెళ్ళారు దేవాలయంకి. ఒకరు పరిసయ్యుడు అయితే మరొకడు సుంకరి. ఎవరు ప్రార్థన అక్కడ అంగీకరించాడండి? సుంకరి ప్రార్థనలో విశ్వాసం ఉంది కనుక సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అంటే నేను వివరంగా చెప్పకుండా మనందరికీ తెలుసు కాబట్టి ఒక టైం అయిపోయింది, బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. కనుక జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో ఏముంది? విశ్వాసం అనేది ఉంది. ఎవరు ప్రార్థన అంగీకరించాడు అక్కడ? సుంకరి ప్రార్థనని అంగీకరించినాడు. అదేవిధంగా విజ్ఞాపనలో ఏముండాలంటున్నాడు? పట్టుదల ఉండాలి. కనుక రోమిల్ రాసిన పత్రిక ఇది తీయండి, 8వ అధ్యాయము 26వ వచనంలో. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపు చెక్కిము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన పక్షమున మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడే ముందు సమయంలో ఆ గెత్సేమనే తోటలో ఆయన విజ్ఞాపన చేసినాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడు ఆయన? ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? సిలువకు అప్పగించబడే ముందు 3 సార్లు ఆయన ప్రార్థన. ఒకసారి చేయొచ్చు కదా, కానీ ఆత్మ మన పక్షమున తానే ఉచ్చరింపరాని శక్యంతో మూలుగులతో ఆయన ప్రార్థన చేశాడు. చూడండి, మత్తయి రాసిన సువార్తలో ఉంటాయి ఆ మాటలు. మత్తయి 26:38 ఇప్పుడు అవి తీయబడలేదు. గెత్సేమనే ఆ యొక్క తోటలో ఆయన తండ్రికి మొరపెడతాడు. ఏమంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, లేదా నీ చిత్తానుసారంగా జరిగించమంటాడు. అంటే తండ్రికి ఒక్కసారి ప్రార్థన చేస్తానే, మొరపెడతానే, కానీ దేవుని చిత్తం అక్కడ నెరవేర్చబడుతుంది. కానీ ఆయన ఒక్కసారి ప్రార్థన చేయలేదు, 3 సార్లు ప్రార్థన చేసినాడు. అంటే విజ్ఞాపనలాగా చేసినాడు. 3 సార్లు మొరపెట్టాడు అక్కడ. కానీ మనము కూడా ఒకసారి మనకు సమాధానం జవాబు రాలేదని మన ప్రార్థన ఆపేవారంగా ఉండకూడదు. విజ్ఞాపన చేయాలి, ప్రార్థన మొరపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభు అలాగా గెత్సేమనే తోటలో మొరపెట్టినాడు. అయితే ఈ విజ్ఞాపనలో ఏముంటుందని చెప్పాను నేను? పట్టుదల ఉంటుంది. అంటే 3 సార్లు పట్టు వేడకుండా ప్రార్థన చేసినాడు. అయితే జ్ఞాపకం చేసుకోండి, ఎపిసీలు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి, 6వ అధ్యాయము, ఎపిసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండు. అంటే నేను ఏదో వీటికి ఆ యొక్క విజ్ఞాపనకి ఆ పట్టుదల అని వస్తున్నదని నేను చెప్పడం కాదు, కానీ ఇక్కడే రాయించున్నాడు దేవుడు. అంటే ఎలా ఉండాలంటే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండు అంటున్నాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన ఉపవాస ప్రార్థనలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన అనేది ఎలా ఉండాలి? సుంకర వలె విశ్వాసంగా ఉండాలి. పట్టుదల అనేది, ఆ యొక్క విజ్ఞాపన అనేది
పట్టుదల కలిగిన ప్రార్థన వలె. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ గెత్సేమనే తోటలో 3 సార్లు ప్రార్థన చేసినాడు, అలాగ మనం ఎడతెగకుండా, అపోస్తులైతే ఆ యొక్క ఎలా ఉన్నారు వారు సహవాసంలో అంటే ఎడతెగక ఉన్నారు. అపోస్తుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, ఆ యొక్క సహవాసమందు ఎడతెగక ప్రార్థన చేయి. ఇది విజ్ఞాపన అంటే. కనుక జ్ఞాపకం చేసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇంకో మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో, 7వ అధ్యాయం 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువు. మనందరి కొరకు ఆయన తన పరిశుద్ధ ప్రాణం పెట్టి, ఆయన పరిశుద్ధ రక్తాన్ని గార్చి, ఆయన తిరిగి లేచి, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు? ఖాళీగా నిద్రపోవట్లేదు, విశ్రాంతి తీసుకోవట్లేదు. ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి పక్షమున అంటే మా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున, నిర్లక్ష్యం చేసే వారి పక్షమున కాదు, పాపంతో ఇంకా కొట్టుమిట్లాడుతున్న వారి పక్షమున కాదు. అంటే రక్షణ పొందుకున్న పౌలు ఎలాగ వణుకుతో భయంతో ఆయన రక్షణ చివరి వరకు కొనసాగించాడో, లేదా మనల్ని కూడా ప్రియులారా మీ యొక్క రక్షణను చివరి వరకు కొనసాగించమంటున్నాడు. ఎందుకంటే మన కొరకు దేవుడు మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడి కోసం, దేవుడు రాజ్యానికి వచ్చి వారి కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన పాపుల కొరకు కాదు, అంటే పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధుల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మొదటి రాకల్లో పాపుల కొరకు వచ్చాడు. రెండవ రాకల్లో ఎవరి కొరకు వస్తున్నాడంటే పరిశుద్ధుల కొరకు మాత్రమే వస్తున్నాడు. పరిశుద్ధుల కొరకే ఆయన పని చేస్తున్నాడు. అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుచు నిరంతరము జీవించిన, ఒక్కరోజు కాదు, 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, నిరంతరము జీవిస్తున్న దేవుడు మన గొప్ప దేవుడు. కనుక చివరగా మనం యాచన గురించి చూసుకుని మనం ముగించుకున్నాం. అదే న్యాయాధిపతుల గ్రంథంలో ఆ యొక్క లూకాసు వార్తలో 18వ వచనంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి. దేవుడికి భయపడ్డు, మనుషులంటే లక్ష్య పెట్టడు. కానీ ఒక విధవరాలు ఆ యొక్క కేసు విషయంలో మాటిమాటికి బ్రతిలాడింది. ఆయన కాదన్నా గోజారింది. ఆ మాటలన్నీ తర్వాత చదువుకోండి. 18వ అధ్యాయంలో ఉన్నాయి, 1 నుంచి. ఆ అన్యాయస్తుడైన దేవుడంటే భయం లేదు, మనుషులంటే లక్ష్య పెట్టడు, నిర్లక్ష్యం చేస్తాడు. అలాంటి ఆ యొక్క న్యాయవాది కూడా బ్రతిమలాడుతూ ఉంటే ఆమెకి సహాయం చేసింది. ఇలాంటి యాచన కావాలి. ఈ ఉపమానాలన్నీ ఎందుకు రాసిపెట్టినాడంటే దేవుడు మన కోసమే. ఎందుకంటే మనం ఇలాగా బ్రతిమలాడుకోవాలి, గోజారుకోవాలి, తగ్గింపు కలిగి జీవించాలి. కనుక ఆ న్యాయాధిపతి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి అయినప్పటికీ కూడా ఆ విధవరాలికి న్యాయం తీర్చినాడు. కనుక ఇది కదా యాచన అంటే. కనుక కృతజ్ఞత అంటే మనందరికీ తెలుసు. మనం ప్రతి ఆరాధన దినంలో ఆయన కృతజ్ఞతలు చెల్లించి ఆయన రొట్టెలో, ఆయన ఇచ్చిన మన రసంలో, ఆయన శరీరంలో, ఆయన రక్తాన్ని మనం పుచ్చుకుంటాం. కనుక జ్ఞాపకం చేసి 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 11:23లో మనం ప్రతి ఆదివారం ఆరాధన దినం నాడు మనం చూసుకుంటాం. ఎందుకంటే ఇది నా శరీరము, ఇది జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పిన అంటాడు. అంటే ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తాడు. మనం కూడా కృతజ్ఞతలు చెల్లించి, స్తుతులు చెల్లించి, ఆరాధించి మనము ఆయన యొక్క శరీరంలో, ఆయన యొక్క రక్తంలో మనము పాలిభాగస్తులం అవుతాం. అయితే ఎవరైనా దీన్ని నిర్లక్ష్యం చేస్తారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి. అంటే 1 రోజు లేదా 1 సంవత్సరమో మనం ఉపవాసం ఉండడం కాదు, మనం ఎల్లలా ఉపవాసం ఉండొచ్చు. అంటే మనం ఆహారం మానేసి ఉపవాసం ఉండడం కాదు. కానీ మన ఉపవాసంలో ఏముండాలంట? 4 ఉండాలి. ప్రార్థన ఉండాలి, విజ్ఞాపన ఉండాలి, యాచన ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. కనుక ఈ లక్షణాలు మనలో ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా ఎల్లలా నిరంతరం మన కొరకు యేసుక్రీస్తు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే మనము కూడా నిరంతరం ఆయనకి ఉపవాసం ఉండే వారంగా మనం ఉంటాం. చివరిగా ఒక వచనం చూసి మనం ముగించుకుందాం. కీర్తనలు 85వ కీర్తన 9వ వచనం. 85వ కీర్తన 9వ వచనం. మహిమను వర్షించినట్లు ఆయన రక్షణ ఆయన భయపడి వారికి సమీపంగా ఉన్నది. ఎవరికంట ఆయన రక్షణ ఉండేది? ఆయనకు భయపడి వారికి మాత్రమే ఆయన యొక్క రక్షణ
సమీపంగా ఉన్నది. సమీపంగా ఉందంటే అందుకోలేని స్థితిలో లేదు, చేతికి దగ్గరలోనే మన శరీరాన్ని అంటిపెట్టుకునే ఒక కవచంలాగా ఆ యొక్క రక్షణ ఉన్నది. ఎందుకంటే మన సమీపంలో మన చుట్టూ ఆ యొక్క ఆవరించి ఉన్నది. అందుకే ఆయన భయపడు వారికి ఆయన రక్షణ ఆ సమీపంలోనే ఉంటుంది. దానియేలుకి అలా ఉన్నది కనుక ఇంకా మనం చెప్పాలంటే మనందరికి కూడా ఆయన రక్షణ ఉంది కనుక మనం విధాన ఇక్కడ ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందుకుంటూ ఉన్నాం. కనుక జ్ఞాపకం చేసుకోండి, దానియేలులో ఎన్ని ఉన్నాయి? ప్రార్థన ఉంది, విజ్ఞాపన ఉంది, యాచన ఉంది, కృతజ్ఞత ఉంది. కనుక ఈ దానియేలు కూడా అలాగ ప్రార్థించాడు. ఎందుకో నేను చెప్తా ఉంటే నేను ధ్యానిద్దాం అనుకున్నాను. మొట్టమొదట మడవలూరులో మన ప్రేమరాజు సారు ఆయన ఉపవాస ప్రార్థనలో దానియేలు గురించి చెప్తున్నప్పుడు బహుప్రియుడు అన్నాడు. బహుప్రియుడు అనేసి అక్కడి వరకు ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ బహుప్రియుడు అన్న తర్వాత దానియేలు ఎందుకు వణికాడు అనేది నాకు ఆలోచన వచ్చింది. దానియేలు ఎందుకు వణుకుతున్నాడబ్బా అని బాగా ధ్యానించినట్లయితే మీరు నమ్మరో ఈ 10వ అధ్యాయం 10 సార్లు కంటే ఎక్కువ చదివా నేను. అంటే అంతటి ఆ భయము, అంతటి వణుకు ఎవరిలో కనిపించిందంటే దానియేలులో కనిపించింది. దానియేలు ఒక్కడే వణుకుతున్నాడా అంటే పౌలు కూడా వణికాడు. తన రక్షణను చివరి వరకు ఎలాగా కొనసాగించాడంటే భయంతోనూ బలహీనతతోనూ వణుకుతోనూ ఆయన కొనసాగించాడు. వారికి ఒక్కరికైనా భయం వణుకు కావాలంటే ప్రియులారా, మీరు కూడా నేను ఇచ్చిన రక్షణను, మీరు పొందుకున్న రక్షణను చివరి వరకు భయంతోనూ వణుకుతోనూ కొనసాగించమన్నాడు మనల్ని అందరినీ. అంటే ఈ వణుకు భయము దానియేలుకు ఒక్కడి మాత్రమే కాదు, పౌలుకు ఒక్కడికి మాత్రమే కాదు, మనందరికి కూడా ఈ భయము వణుకు అనేది ఉండాలి. ఉపవాస ప్రార్థనలో ఇవన్నీ మనకు దేవుడు మనకు దయచేసినాడు కనుక ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక, మన ఎన్నికల్లో పదిలపరిచును గాక. ఆమేన్.